అందరికీ నమస్కారం. ఈ వీడియో ద్వారా హనుమాన్ చాలీసా గానామృతం, హనుమాన్ చాలీసాలోని ఉన్న 40 శ్లోకాలని తులసీదాస్ గారు మనకందరికీ అందించిన అద్భుతమైనటువంటి దివ్య స్తోత్రం. హనుమాన్ చాలీసాలో ఉన్న మొదటి 2 దోహాలకి అర్థాలని దీనికి ముందున్న వీడియోలో షార్ట్స్లో పెట్టాము. అది ప్రేక్షకులు గమనించవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు హనుమాన్ చాలీసాలో ఉన్న చోపాయి అంటే మొదటి శ్లోకం వాటి యొక్క అర్థాన్ని ఇప్పుడు వివరిస్తున్నాను. జై హనుమాన జ్ఞానగుణ సాగర జయ కపీస తిహులోక ఉజాగర. జయ హనుమాన్, హనుమంతునికి జయము కలుగుగాక. జ్ఞానగుణ సాగర, జ్ఞానానికి మరియు సద్గుణాలకి సముద్రపు వంతటి లోతు కలిగినటువంటి వాడు. జయ కపీస, వానర శ్రేష్ఠుడా నీకు జయము. త్రిహులోక ఉజాగర, 3 లోకాలు నీ కీర్తిస్తూ ప్రకాశింపచేసేవాడా. జ్ఞానగుణ సాగర, సముద్రము ఎంత లోతైందో హనుమంతుల్లోని జ్ఞానం కూడా అంత లోతైనది. అంతే కూడా కాదు, కేవలం బలవంతుడే కాదు, వేదాంగాలను క్షుణ్ణంగా తెలిసినవాడు హనుమంతుడు. ఇక్కడ కపి అంటే చంచలమైన మనస్సు అని అర్థం. అటువంటి మనస్సుని అదుపులో ఉంచుకొని పరమాత్మ వైపు మళ్లించే అని ప్రార్థిస్తున్నాము. పరమాత్మ స్వరూపమైన హనుమంతుడు నా హృదయ సీమలో అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని నింపి జయము చేసి ఎల్లప్పుడూ నివసించుగాక. రామదూత అతులిత బలధామ అంజనిపుత్ర పవనసుత నామ. రామదూత శ్రీరామచంద్రుని ప్రధాన దూత, అతులిత బలధామ సాటిలేని అపారమైనటువంటి శక్తి కలిగినటువంటి వారు. అంజనీపుత్రుడు, అంజనాదేవి పుత్రుడా. పవనసుత నామ, వాయుదేవుని కుమారుడుగా ప్రసిద్ధి చెందినటువంటి వారు. శ్రీరామచంద్రమూర్తి కార్యాలన్నిట్లో నెరవేర్చడమే అత్యంత నమ్మకమైనటువంటి దూత. ఆయన శరీర బలం సాటిలేనిది. హనుమంతుని శక్తి కొలవటానికి ఏ కొలమానం సరిపోదు. నామ అంటే అంజనీపుత్రుడు, పవనసుతుడు అని పేరు గలవాడు అని అర్థం. మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతికే సంగి. మహావీర గొప్ప వీరుడైన వాడా, విక్రమ పరాక్రమవంతుడా, బజరంగి వజ్రం వంటి దేహం శరీరాన్ని కలిగినటువంటి వారు, కుమతి నివార చెడు బుద్ధిని తొలగించేవారా, సుమతికే సంగి మంచి బుద్ధి కలిగిన వారికి తోడుగా ఉండేవారు, మంచి ఆలోచనని ప్రేరేపించేవారు అని అర్థం. బాహ్య శత్రువుల కంటే అంతర్గతంగా ఉన్నటువంటి శత్రువులు కామ క్రోధ లోభ మోహ మతమాత్సర్యాలను కుమతి అంటే జయించడం గొప్ప విషయం. హనుమంతుని వేడుకుంటే ఆయన మనలో వివేకాన్ని సుమతిని అంటే రగిలిస్తారు. కంచనవర్ణ విరాజ సువేశ కానల కుండల కుంచిత కేశ. కంచనవర్ణ బంగారు వర్ణంతో కూడిన మేని ఛాయ కలిగినటువంటి వారు. విరాజ సువేశ ప్రకాశిస్తూ చక్కని రూపంతో సుందరమైన వేషంతో ఉన్నవాడు. కానల కుండల చెవులకు ప్రకాశవంతమైనటువంటి కుండలాలని ధరించినటువంటి వారు. కుంచిత కేశ చక్కని ఉంగరాల జుట్టు కలిగినటువంటి వారు. అద్రవజ్ర అద్రాజ విరాజే కాందే ముంజే జనేహు జాజై. కాందే భుజముపై, మూంజ జనేహు మూంజగడ్డితో చేసినటువంటి యజ్ఞోపవేతం అంటే ధన్యం. సాంజే అంటే అలంకరించబడి ఉన్నది. అద చేతిలో వజ్రాయుధం. ఔ మరియు ధ్వజ అంటే జెండా. విరాజై శోభిల్లుతున్న చేతిలో వజ్రము ఆయుధమును మరియు జెండాని ధరించి విరాజిల్లుతున్నవాడా. భుజమందు ముంచెగడ్డితో చేయబడిన యజ్ఞోపవేతముతో శోభిల్లుచున్నవాడా. శంకర సువన కేసరి నందన తేజప్రతాప మహాజగ వందన. శంకర సువన శివుని అంశంతో జన్మించినవాడా. కేసరి నందన కేసరి అనే వానరాజు యొక్క కుమారుడా. తేజప్రతాప అపారమైన తేజస్సు పరాక్రమము కలవాడా. మహాజగ వందన ఈ లోకమంతా ఎవరికైతే వందనం చేస్తుందో అటువంటి పూజనీయుడా. అంటే పరమేశ్వరుని పుత్రుడా, కేసరి కుమారుడా, తేజస్సు ప్రతాపాలతో జగత్తునంతటిని పూజించబడువాడా అని అర్థం. విద్యావాణ గుణి అతి చాతుర రామకాజ కరివేకో ఆతుర. విద్యావాన్ సకల విద్యలను తెలిసినవాడు, మహాపండితుడా, గుణి సద్గుణములు కలవాడా, అతి చాతుర అత్యంత సమయస్ఫూర్తి నేర్పు కలిగినటువంటి వాడు. రామకాజ శ్రీరామచంద్రుని పనులను కరివేకో చేయటానికి ఆతుర ఎల్లప్పుడూ ఉత్సాహాన్ని ఆతురని కలిగి ఉండేవాడు. అంటే విద్వాంసుడు,
గుణవంతుడా, అతి చతురుడా, శ్రీరామ కార్యనిర్వహణలో ఎంతో ఆతృతని కలిగినటువంటి వాడు. ప్రభు చరిత్ర సునివేకో రసియా రామలగన సీత మన బసియా. ప్రభు చరిత్ర తన ప్రభువైన శ్రీరామచంద్రమూర్తి కథలని చరిత్రని సునివేకో వినటానికి రసియా మిక్కిలి ఆసక్తి కలిగిన వాడు, ఆనందాన్ని పొందేవారు. రామలగన సీత శ్రీరాముడు లక్ష్మణుడు మరియు సీతమ్మలని మనబసియా మనస్సులో ఎల్లప్పుడూ ధరించువాడు. అంటే ప్రభువగు శ్రీరాముని యొక్క చరిత్రలు వినటానికి ఆసక్తి కనపరిచేవాడు, సీతారామ లక్ష్మణులను హృదయమునందు ధరించువాడు. మా నెక్స్ట్ వీడియోలో కొన్ని శ్లోకాలని పొందుపరిచి మీ ముందుగా ఉంచగలుగుతాం. ఇటువంటి విషయాలను తెలుసుకోవాలంటే @ మాట్లాడుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నో ఆధ్యాత్మికమైన విషయాలని, ఆసక్తికరమైన విషయాలని మేము ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాం. మీరందరూ తప్పకుండా వీడియోని చూసిన వారందరూ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మిగతా వారు కూడా చూడటానికి అవకాశం కలుగుతుంది. మాట్లాడుకుందాం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చూసిన వారందరూ జై శ్రీరామ్ జై హనుమాన్ అనే నామాన్ని కామెంట్ పెట్టవలసిందిగా కోరుతున్నాం. స్వస్తి, శుభం.